ఇందిరమ్మ రాజ్యం అంటావు. వెనుకట ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిందట. ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నది ఈ గుమ్మడిదలల. 1000 పోలీసు వాళ్ళ 2,000 పోలీసు వాళ్ళ ఊళ్ళే మంది ఎందరు ఉన్నారో పోలీసు వాళ్ళకి అంతమందిని పెట్టిండ్రు. ఏం పద్ధతి ఇది? అంటే నువ్వు పోలీసులను పెట్టి భయపట్టిస్తా అనుకుంటున్నావా? ఇదేమన్నా ఎమర్జెన్సీ రాజ్యమా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యమా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నిన్ను ఓట్లేసి గెలిపిస్తే మా నెత్తి మీద డంపి ఆడు పెడతావా? ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా? ఏ ఒక్కటి నువ్వు అమలు చేసినావు ఇప్పటిదాకా? మహిళలకు మహాలక్ష్మి 2,500 అంటివి ఇవ్వకపోతివి, ముసలోళ్ళకు 4,000 పింఛనంటివి రాకపాయే, రైతులకు రుణమాఫీ అంటివి సగం కూడా కాకపాయే. ఏది నువ్వు చేసిన పని? బస్ ఒకటి పెట్టినాడు, గదొకటే, గది తప్పేమి లేదు. అందులో కూడా పంచాయతీలు ఇక. సో ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. సో ఇప్పటికైనా మా గుమ్మడిదల అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మా రైతుల అభిప్రాయాలను గుర్తుపెట్టుకొని తక్షణమే ఈ డంప్ యార్డ్ను ప్రజలకు ఇబ్బంది లేని చోట, గ్రామాలు లేనటువంటి చోట, రైతులకు ఇబ్బంది లేని చోట పెట్టాలి తప్ప ఇక్కడ ఈ గుమ్మడిదలలో, ప్యారానగర్లో పెట్టొద్దని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.